సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభించారు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్. 3 రోజులు ఈ ఫెస్టివల్ ను నిర్వహించనుంది కల్చరల్ డిపార్ట్మెంట్. 14 రాష్ట్రాల నుంచి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. 19 దేశాలకు చెందిన 47 మంది ఇంటర్నేషనల్ కైట్ ప్లేయర్స్ వచ్చారు. కైట్స్ తో పాటు స్వీట్ ఫెస్టివల్ ను కూడా నిర్వహిస్తున్నారు. నోరూరించే పిండి వంటల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సో పెద్ద ఎత్తున నగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారంతా ఇందులో పాల్గొంటే దాదాపు 19 విదేశాలకు సంబంధించిన వారు కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడాది జరుగుతుంది. కానీ ఈ ఏడాది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజం ఇటు కల్చర్ సంబంధించి దానిపైన పూర్తి స్థాయిలో కూడా కాన్సన్ట్రేట్ చేశాము అనేది ముందు నుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం తెలిసిందే. సో అందులో భాగంగానే ఈసారి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి మన కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, ముఖ్యంగా సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది పతంగులు. సో అలాంటిది రానున్న రోజుల్లో పతంగుల పండుగ కనుమరుగైపోయే అవకాశం ఉంది. చాలా వరకు సినిమాలు, టీవీలు చూస్తూ పండుగ వేళ ఇంట్లోకే పరిమితం అవుతున్నారు అనేది కూడా ప్రస్తుతము కొందరు చెప్తున్న అంశము. అలాంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా పతంగులు ఎగురవేస్తూ చిన్నతనంలో ఏ విధంగా అయితే గత కొన్ని సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే ఉండేనో ఇప్పుడు కూడా అదే కల్చర్, అంటే మన కల్చర్ని ఎక్కడ కూడా మర్చిపోవద్దు అనేది తెలియజేసేందుకే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే నిర్వాహకులు కూడా చెప్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు ఆయా రాష్ట్రాల్లో వాళ్ళకి ప్రత్యేకమైన వంటకం ఏదైతే ఉంటుందో ఆ వంటకాన్ని ఇక్కడ ఏదైతే స్టాల్స్ రూపంలో వాటన్నిటిని కూడా ఉంచడము. సో హైదరాబాద్ నగరానికి సంబంధించి చాలామంది కూడా ఈ స్టాల్స్ కావచ్చు, లేకపోతే ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొని వాటన్నిటిని కూడా విజిట్ చేయాలి అనేది కూడా నిర్వాహకులు చెప్తున్న అంశము. దాదాపు 14 రాష్ట్రాల నుండి 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. దాదాపుగా ఈ కైట్ ఫ్లైయర్స్ సంబంధించి అంటే వివిధ రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా మనం చెప్పుకుంటున్నట్లు దాదాపు 19 దేశాలు, ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటున్నట్లు ఇప్పటికే అధికారులు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన వారు కూడా చెప్తున్న అంశం. సో కైట్స్ సంబంధించి పూర్తిగా రాత్రి వేళలో కూడా కైట్స్ ఎగురవేస్తే కనపడే విధంగా ఇటు లైట్స్ సంబంధించిన కైట్స్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణంగా తెల్లవారుజామున కైట్స్ ఎగురవేయడం మనం చూస్తుంటాము. హైదరాబాద్ నగరంలో కూడా ఓపెన్ ప్లేసెస్, గ్రౌండ్స్ ఏదైతే ఉంటాయో మార్నింగ్ టైమ్స్ కైట్స్ ఎగురవేస్తుంటారు. కానీ రాత్రి వేళలా కైట్ కనబడని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కైట్కి మొత్తం కూడా డెకరేట్ చేసి లైటింగ్ ఏర్పాటు చేసి కైట్స్ ఎగరవేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి పరేడ్ గ్రౌండ్స్లో నెలకొంది. సో మొత్తానికి సంక్రాంతి పండుగకి కైట్స్ ఎగరవేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఏదైతే వాళ్ళ తెచ్చిన కైట్స్ని ఎగరవేస్తారో దాన్ని చూసి ఇంకా జోష్ఫుల్గా లోకల్గా ఉన్నవారు కూడా కైట్స్ తీసుకొని వచ్చి ఎగరవేస్తున్న పరిస్థితి ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్స్లో నెలకొంది. సో 3 రోజుల పాటు కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. కాబట్టి ఇంకా పెద్ద సంఖ్యలో కూడా నగరవాసులు వాళ్ళ బంధువులని తీసుకొని వచ్చి దీన్ని వీక్షించాలి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము కలర్ఫుల్ కైట్స్, మొత్తం కైట్స్కి లైటింగ్ ఏర్పాటు చేసి రాత్రి కూడా వన్స్ కైట్ ఫ్లై అయింది అంటే గాల్లో కూడా కైట్ కనపడే విధంగా పూర్తిగా ఇతరులు ఎవరైతే కైట్స్ ఎగరవేయడానికి చూస్తుంటారో వాళ్ళు కూడా దాన్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చి కైట్స్ ఎగరవేయాలనే ఒక ఆసక్తి వచ్చే విధంగా ఈ ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎవరైతే ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారో వాళ్ళు ఈ విధంగా మోటివేట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ప్రస్తుతం నెలకొంది. సో ఓవరాల్గా 3 రోజుల పాటు కూడా ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. కాబట్టి హైదరాబాద్ నగరవాసులందరూ కూడా ఇళ్లకు పరిమితం కాకుండా పండుగ వేళలా ఇంట్లో పండుగకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి హాజరయ్యేసి ఇక్కడ ఏదైతే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు, ఇటు ఫుడ్ స్టాల్స్తో పాటు ఇటు కైట్ సంబంధించిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్స్ చేసే ఆ విన్యాసాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఫుల్ జోష్ఫుల్గా ఎంజాయ్ చేసే దిశగానే రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం చేపట్టింది అనేది ప్రస్తుతం నిర్వాహకులు చెప్తున్నారు. సో మొత్తానికి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగనుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలి అనేది మాత్రము ప్రభుత్వానికి సంబంధించిన వారు కావచ్చు, నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో కలిసి అజయ్, V6 న్యూస్.